హరే కృష్ణ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమ. ఓం దీపజ్యోతి పరబ్రహ్మణే నమ. కార్తీక మాసం 26వ రోజు. కార్తీక మాసంలో 26వ రోజు ప్రత్యేకమైన ఆధ్యాత్మికత కలిగి ఉంటుంది. ఈ రోజును కార్తీక సోమవారంగా లేదా కార్తీక వ్రతానుష్ఠానాలలో ఒక భాగంగా ఉత్సాహంగా పాటించేవారు చాలామంది ఉంటారు. ముఖ్యంగా శైవులు మరియు వైష్ణవులు ఈ రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ దీపారాధన, దాన ధర్మాలు, నదీ స్నానాలు చేస్తారు. ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేసి శివుడికి అభిషేకం చేయడం వల్ల పాప విమోచనం కలుగుతుంది అనే నమ్మకం ఉంది. కార్తీక స్నానానికి ప్రాధాన్యత ఎంతో ఉంది. ముఖ్యంగా గంగా, గోదావరి వంటి పవిత్ర నదుల్లో ఈ రోజున చేసే స్నానం వల్ల గత జన్మ పాపాలు కూడా పోతాయని శాస్త్రాలు చెబుతాయి. ఉదయాన్నే లేచి స్నానం చేసి దీపాలను వెలిగించి పత్రపుష్పాలతో శివుని అభిషేకించడం ముక్తికి మార్గంగా భావించబడుతుంది. ఈ రోజున దీపదానం ప్రత్యేకంగా చేస్తారు. కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన విశేషమైన 26వ రోజు దీపాలను ఎక్కువగా వెలిగించడం వల్ల శివుడి అనుగ్రహం త్వరగా లభిస్తుందని పెద్దలు చెబుతారు. వ్రతదారులు ఈ రోజున ప్రత్యేకంగా కార్తీక దీపారాధన నిర్వహిస్తూ తమ ఇంటి ఎదురుగా ఆలయాల వద్ద దీపాలను వెలిగిస్తారు. ఈ సందర్భంలో పఠించవలసిన ముఖ్యమైన శ్లోకం నమ శివాయ శాంతాయ పవనాయ మహాత్మనే సదాశివాయ శంభవాయ శ్రీకంఠాయ నమో నమః. ఈ శ్లోకాన్ని 108 సార్లు జపించడం వల్ల మనసు శాంతి పొందుతుంది. శివుడి అనుగ్రహంతో ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు మోక్ష మార్గం సులభమవుతుందని భక్తుల నమ్మకం. కార్తీక మాసంలో 26వ రోజు శాస్త్రోక్తంగా దీక్షల, వ్రతాల, పూజల ఉత్సాహంతో నిండిపోయి ఉంటూ కుటుంబ సౌభాగ్యం, ఆరోగ్యం, దీర్ఘాయుష్కు దారితీసే దినంగా భావించబడుతుంది. భక్తి, నిష్ఠతో పాటించిన కార్తీక వ్రతం వల్ల ఇహపర లౌకిక సుఖాలు లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ రోజున ప్రత్యేకంగా శివ పూజ, తులసి పూజ, దీపదానం, దాన ధర్మాలు మరియు వ్రత పఠనం చేయడం శ్రేయస్కరం. మా ఈ ఛానల్ ద్వారా చాలా విలువైన సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీ సహకారం కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్. హరే కృష్ణ.